మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30వ వాక్యం వరకు మనం చదివినట్లయితే ఇందులో కొంతమంది దాసుల గురించి రాయబడింది. ఇందులో ఎలాగంటే ఒక మనుష్యుడు దేశాంతరమై ప్రయాణమై వెళ్తుండగా తనకున్న యావత్ ఆస్తిలో కొన్ని తలాంతులుగా వారి వారి సామర్థ్యం చొప్పున తన ముగ్గురు దాసులకి పంచిపెడుతున్నాడు. ఒకరికి 5, ఇంకొకరికి 2, ఇంకొకరికి 1. సో వారి వారి సామర్థ్యం తను ఎరిగిన వాడు కనుక వారికి ఆ తలాంతుని ఇచ్చున్నాడు. సో ఆ తలాంతుల్ని ఇచ్చి మీరు ఈ తలాంతుల్ని ఉపయోగించుకోనని చెప్పి ఉన్నాడు. సో ఈ తలాంతుల్ని తీసుకొని వెళ్ళి 5 తలాంతులు గలవాడు దాన్ని ట్రేడింగ్ చేసి దాన్ని తన సామర్థ్యాన్ని మొత్తంని ఉపయోగించి ఆ 5 తలాంతుల్ని 10 తలాంతులుగా చేసి ఉన్నాడు. అదేవిధంగా 2 తలాంతులు పొందినవాడు 2ని మరి 2గా పెంచుకొని తన తలాంతుల్ని ప్రాపర్ వేలో వాడుకొని ఉన్నాడు. మరి ఒక తలాంతు పొందిన ఆ దాసుడు ఏం చేస్తున్నాడంటే ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యి లోపల దాన్ని దాచిపెట్టినాడు అనమాట భద్రంగా. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ఎవరైతే యజమానుడు ఉన్నాడో తిరిగి వచ్చి తన దాసుల దగ్గర అడుగుతున్నాడు, మీ తలాంతుల్ని ఏం చేస్తున్నారని. సో మొదటగా 5 తలాంతులు పొందినవాడు వచ్చి, మీరు ఇచ్చిన 5 తలాంతులు ఇదిగో, వీటితో పాటు నేను మరొక 5 తలాంతుల్ని సంపాదించున్నాను అని చెప్పి అప్పగిస్తున్నాడు. ఆ 10 తలాంతుల్ని అప్పగిస్తున్నాడు. అట్లా అప్పగించినప్పుడు ఆ యజమానుడు, బలా మంచి దాసుడా, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండి దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్నావు అనే ఒక అర్థంతో సమర్థిస్తూ తనని కంగ్రాచులేట్ చేశాడు అనమాట. సెకండ్గా 2 తలాంతులు తీసుకున్న ఒక దాసుడు వచ్చి, ఇదిగో నా యజమాని, నువ్వు ఇచ్చిన 2 తలాంతులు ఇదిగో, వీటితో పాటు నేను మరి ఒక 2 తలాంతుల్ని సంపాదించున్నానని చెప్పి మొత్తం 4 తలాంతుల్ని తన యజమానికి అప్పగిస్తున్నాడు. అప్పుడు కూడా తన యజమానుడు తన దాసుడు చేసిన పనికి మెచ్చి, బలా మంచి దాసుడా అని చెప్పి వాళ్ళని సమర్థించి, నీవు చేసిన ఈ కార్యం బట్టి నీకు మరి యొక్క ఉంటున్న కార్యముల్లో ఉంటున్న అప్పగింతలు, నీకు ఇంకొన్ని పనులు నేను అప్పగిస్తానని చెప్పి తనకి సమర్థిస్తున్నాడు చూస్తున్నాం. మరి చివరిగా 1 తలాంతు పొందిన దాసుడు వచ్చి, యజమానుడా, నీవు ఎక్కడైతే విత్తనము వేయని చోట ఫలాన్ని ఎదురు చూసి ఒక మనస్థితం కలిగిన వాడు కనుక నేను నీ గురించి భయపడి నీవిచ్చిన తలాంతుని భద్రంగా దాచిపెట్టి, ఇదిగో ఈ భూమిలో దాచిపెట్టి మరలా ఇప్పుడు తీసుకొస్తున్నాను, నీవు ఇచ్చిన తలాంతు ఇదిగో అని చెప్పి తను ఏదైతే ఇచ్చాడో తనకి అదే మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు అనమాట. నీవు ఇంత సోమరిగా ఉన్నావే అని చెప్పి ఆ తలాంతుని బట్టి యజమానుడు ఏమంటున్నాడంటే, నీవు సోమరితనం కలిగి నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు సరైన విధంగా వాడుకోలేదని చెప్పి మనం ఇక్కడ ఉపమానంలో చూస్తున్నాం. సో ఇందుని బట్టి మనం ఏం గ్రహించుకోవాలంటే, మనకి ఇవ్వబడిన తలాంతులని మనం ఏ విధంగా వాడుకోవాలి అని మనం ఎరిగి ఉండాలి. మనకి ఎటువంటి తలాంతైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక మ్యూజిక్ కావచ్చు, లేదా మనము బైబిల్ వాక్యం చదవడం కావచ్చు, లేదా వాక్యాన్ని బోధించడం కావచ్చు. మన తలాంతుని మనం వాడుకొని అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూజిక్లో ఉన్నాము, మ్యూజిక్ని ఇంకొక 10 మందికి మనము మ్యూజిక్ సెన్స్ని విస్తరించే వాళ్ళగా ఉండాలి. ఒకవేళ వాక్యం చెప్పగలిగితే వాక్యం చెప్తున్నప్పుడు మనం బోధించడం ఎలా ఉండాలంటే 10 మందికి అది క్లియర్గా కన్వే అయ్యే విధంగా ఉండాలి. సో మనకి ఇవ్వబడిన తలాంతుని మనము ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసి దాన్ని ఒకటిగా ఉన్నదాన్ని 2 మార్చుకునే విధంగా ఉండాలి. ఏ విధంగా అయితే మొదటి దాసుడు 2వ దాసుడు వాళ్ళకి ఇవ్వబడిన తలాంతులని మరింత రెట్టింపుగా వాళ్ళకి ఎన్నైతే ఇవ్వబడ్డాయో వాటికంటే మరి సమానంగా వారు తలాంతులను సంపాదించున్నారు. అదేవిధంగా మనము గ్రహించుకునే వారంగా ఉండాలి. సోమరితనం కలిగి ఎవరైతే చివరి దాసుడు ఉన్నాడో తనకి ఇవ్వబడిన తలాంతుని తనతో మాత్రమే ఎత్తిపెట్టుకొని దాచిపెట్టుకొని తను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా వ్యర్థం చేసుకున్నాడు. మనము అలా మార్పుగా ఉండకుండా మన తలాంతులను మనము కరెక్ట్ వేలో వాడుకునే వాళ్ళతో ఉండాలి. ఇది ఈ ఉపమానంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 30వ వచనం వరకు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు నాకు వచ్చిన అంశం వచ్చి మత్తయి 25:1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇందులో మనం చూసినట్టయితే మనం కొంతమందిని చూడొచ్చు అనమాట. మొదటిగా పెళ్లి కుమారుని చూడొచ్చు, తర్వాత బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, తర్వాత నూనె అమ్మేవారిని మనము ఈ యొక్క వచనాల్లో చూడొచ్చు అనమాట. ఈ టాపిక్ ఏంటంటే, ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు మనల్ని పోలి ఉన్న వారే అనమాట. బుద్ధి లేని కన్యకలు ఎటువంటి వారు అంటే ప్రార్థనా పరులు అనమాట.
అనమాట. అలాగే బుద్ధి లేని కన్యకలు ఎలాంటి వారంటే ప్రార్థన లేకుండా వారి ఇష్టాన్ని జీవితము జీవించేవారు. అలాగే నూనె వచ్చి ప్రార్థనగాను, దివిటి ఏమో దేవుని ఆత్మగాను ఉంటుంది అనమాట. అలాగే నూనె అమ్మేవారేమో దైవజనులుగా కానీ లేకపోతే ప్రార్థనా వీరులుగా కానీ కనిపిస్తుంది అనమాట. ఈ వాక్యం చదివేటప్పుడు బుద్ధి గల కన్యకలు ఎలాగైతే ముందుగా సిద్ధపడి పెళ్లి కుమారుడు ఏ టైంకి వస్తారో ఎవరికీ తెలియదు, వాళ్ళు ముందుగా ఏం చేస్తారో తెలియదు కాబట్టి సిద్ధపడి నూనెను తీసుకెళ్లారనమాట వారితో పాటు. అంటే ఎలా ఉన్నది మన జీవితం, అది ఎలా చూసుకోవాలి అంటే మనము కూడా ముందుగానే దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుడు ఏ సమయంలో వస్తాడు, మనకి ఎలాంటి కష్టాలు వస్తాయి, ఏమొస్తాయి మనకేం తెలియదు. మనం కూడా బుద్ధి కలిగిన కన్యకలు ఎలాగైతే నూనె వారితో పాటు ముందుగా తీసుకుని వెళ్ళారో అదే రీతిగా మనం కూడా అనుదినము ప్రార్థన వాక్యంలో ఎదుగుతూ మనం సిద్ధపడి ఉండాలి అన్నమాట. అలాగే ఎందుకు వాళ్ళు అలా సిద్ధపడి ఉన్నారు కాబట్టి పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడగానే వారి దివిటీలు చక్కబరుచుకొని వారు సిద్ధపరచుకొని పెళ్లి కుమారుతో పాటు విందులోకి వెళ్ళి చేరున్నారు. అదే బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు, వాళ్ళు ప్రార్థించకుండా, అంటే మనం బుద్ధి లేని కన్యకలుగా ఉంటే ప్రార్థన లేకుండా, ఎటువంటి సిద్ధపాటు లేకుండా, వాక్యము ధ్యానించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ పెళ్లి కుమారుడు వస్తున్నాడు అంటే దేవుడి రాకడ వచ్చినప్పుడు మనము సిద్ధంగా లేము కాబట్టి మనము ఎత్తబడలేము, మనము దేవునితో కలిసి దేవుని రాజ్యం చేరలేము అనమాట. అలాగే వీరు కూడా ఆ నూనె లేని దానివల్ల పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారి దివిటీలు ఆరిపోయి ఉన్నాయి. అదే బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న నూనె నాకు కొంచెం ఇస్తారా అంటే వారేమన్నారు, మా నూనె మాకే సరిపోతుంది, మీకు సరిపోదేమో అని అన్నారు అనమాట. అంతే కదా, ఎవరి ప్రార్థన జీవితం వారికే ఉంటుంది, కానీ దేవుడు రాకడ వచ్చినప్పుడు వారి యొక్క ప్రార్థన మనకి హెల్ప్ అయ్యి మనం వారిలాగా ఎత్తపడలేము కదా, అదే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే వారు ఏమంటారంటే ఒకవేళ మీకు ఎక్కడైనా షాప్ ఏమైనా ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి నూనె కొనుక్కొని అప్పుడు వచ్చి జాయిన్ అవ్వండి అంటారు. సరే ఒకవేళ షాప్ ఏమైనా దొరుకుతుందా నూనె కొనుక్కోవడం వాళ్ళు వెళ్ళి మొత్తం ఎదిగినా కూడా ఎక్కడ కూడా షాప్ అన్నది ఉండదు. అలాగే దేవుడు రాకడ వచ్చినప్పుడు అందరూ ప్రార్థన పనులు ఎత్తబడినప్పుడు మన కొరకు ఎవరైనా ప్రార్థిస్తారా, ఒకవేళ దైవజనులు ఉంటారేమో, దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకొని మనల్ని మనము సరి చేసుకొని ఇప్పుడు ఎత్తబడతామా అన్న ఆశతో ఉంటే ఆల్రెడీ దేవుడు వచ్చేసి ఎత్తబడిపోయిన తర్వాత మనము ఎంత చేసినా ఏం చేసినా కూడా అక్కడ మనకి ఏం ఫలితం ఉండవు అన్నమాట. వాళ్ళకి ఎలాగైతే నూనె దొరకదో మనకి కూడా అప్పుడు ఆ ప్రార్థన రక్షణ అనేది దొరకదు అనమాట. సరే వీళ్ళు విందులోకి చేరిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు బుద్ధిగల కన్యకలు చేరిపోయిన తర్వాత బుద్ధి లేని కన్యకలు అక్కడికి వెళ్ళి ప్రభువా అయ్యా మేము కూడా మీ పిల్లలమే, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, దయచేసి మమ్మల్ని లోపలికి రానిచ్చు అంటే ఆయన ఏమంటాడు, నేను మిమ్మల్ని ఎరుగను అంటాడు. మనము కూడా ఎలాంటి సిద్ధపాటు లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, వాక్యం ధ్యానించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఎలాగైతే బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారో అలాగే మనం కూడా విడవబడతాం అనమాట. ఈ వాక్యం ద్వారా అది మనం నేర్చుకోవచ్చు. ఈరోజు నాకు ఇచ్చిన ఉపమానం ఏదంటే విత్తువాణి ఉపమానం అనమాట. ఇందులో ఏమున్నదంటే ఒక యేసుక్రీస్తు ఒక ఉపమానం రీతిగా ఒక మాట చెప్తున్నాడు, విత్తువాణి గురించి చెప్తున్నాడు. ఒక విత్తువాడు విత్తనాలు తీసుకొని విత్తుతూ వెళ్తున్నాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. పడిన వెంటనే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. రెండవది వచ్చి రాతి నేలను పడ్డాయి. అవి మూడవది వచ్చి ముళ్ళ పొదల్లో పడ్డాయి. నాలుగవది వచ్చి మంచి నేలను పడ్డాయి. మొదటిది వచ్చి ఆకాశ పక్షులు తీసుకెళ్ళిపోతాయి. రెండవ దాంట్లోకి వచ్చి రాతి నేలను పడ్డాయి కాబట్టి ఎండ రాగానే మొలిచి వేరు లేనందువల్ల ఎండిపోయాయి అవి. మూడవది ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలతో పాటు పెరిగి ముళ్ళ పొదలు బాగా పెరగడం వల్ల అవి మంచి విత్తనం అన్నది అణిగిపోతుంది అనమాట. ఇది నాలుగవది వచ్చి మంచి నేలను పడిన విత్తనం. అది మంచిగా పెరిగి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలిస్తుంది. ఇందులో నాకేం అర్థమైందంటే సేవకులు బోధిస్తుండగా మంచి వాక్యము, ఇక్కడ విత్తనం వచ్చి వాక్యం అన్నమాట, నేల వచ్చి మన హృదయము. సేవకులు విత్తుచుండగా కొన్ని మంచి త్రోవ పక్కన పడ్డాయి. అది దేంతో పోల్చారంటే వాక్యం విన్న వెంటనే అంగీకరిస్తాము, కానీ కొన్ని శోధనలు రాగానే మనము నిరాశ చెందేస్తాం అన్నమాట. రెండవది వచ్చి ముళ్ళ పొదల్లో రాతి నేలను పడిన విత్తనము. ఇదేంటంటే మంచి విశ్వాసం ఉంటుంది, బట్ ఏదైనా చిన్న కష్టం రాగానే మనము వేరు లేనందువలన, అంటే విశ్వాసం లేనందువలన వెంటనే వదిలిపెట్టేస్తాం అన్నమాట. మూడవది వచ్చి ముళ్ళ పొదలు.
మనకి ఎంత చేయాలి అనిపించినా కూడా మనం చేసే కార్యాల వల్ల అది మనం చేయలేకపోతాము. అంటే వాక్యం విన్న వెంటనే మనం గ్రహిస్తాము ఇవి తప్పు చేయకూడదు అనుకుంటాం, కానీ కొన్ని కారణాల వల్ల చేసేస్తాం అనమాట. ఇది 4వది వచ్చి మంచి నేలను పడిన విత్తనము. మంచి నేలను అంటే మంచిగా విని దాన్ని గైకొని అంగీకరించుకొని ఇంకా నేను అలాంటివి చేయను అని ఒక ఒప్పందం చేసుకొని 30 అంతలు కానీ 60 అంతలు కానీ 100 అంతలు కానీ ఫలిస్తాడు. ఇది నాకు ఇచ్చిన టాపిక్ అనమాట. ఇది నాకు అర్థమైంది ఏమంటే వాక్యం విని మనము త్రోవ పక్కన పడిన విత్తనం వలె రాతి నేలను పడిన విత్తనం వలె ముళ్ళ పొదలు పడిన విత్తనం వలె ఉండకుండా మంచి నేలన్న అంటే విన్ని వదిలిపెట్టేయకుండా ఒక నిబంధన కలిగి ఆ వాక్యాన్ని మనము గుర్తుపెట్టుకుంటూ అంటే జ్ఞాపకం చేసుకుంటూ దాంట్లో ఫలించాలన్నమాట. దాన్ని ఎప్పుడు కడ వరకు మన జీవితంలో మర్చిపోకుండా ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవాలన్నది నేను చదివి దీని ద్వారా అర్థం చేసుకున్నాను. ఈ మాటలు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ నా ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసుకుంటాను. ఆమె నాకు ఇవ్వబడిన ఉపమానం ఏమంటే పొలంలో విత్తబడిన గురుగుల ఉపమానం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే నేను షార్ట్గానే చెప్పేస్తాను. ఒక పొలం ఉంటుంది అనమాట. పొలంలో యజమాని వచ్చి వాళ్ళ దాసులకు చెప్తాడు, మీరు పొలంలో విత్తనాలు విత్తండి అని చెప్తాడు. విత్తనాలు విత్తేస్తారు. అన్ని విత్తనాలు పెరుగుతా ఉంటాయి. వెంటనే ఒకరోజు రాత్రి శత్రువు వచ్చి ఆ పొలంలో గురుగులు విత్తేస్తాడు అనమాట. గురుగులు విత్తిన సంగతి ఆ పొలం యొక్క యజమానికి తెలియదు అనమాట. యజమానికి తెలియకపోవడంతో గురుగులు పెరుగుతాంటే గోధుమలు పెరుగుతాంటాయి. ఒక సర్టెన్ హైట్కి వచ్చే వరకు మనం కనిపెట్టలేమన్నమాట. ఆ విధంగా ఒక కోత కాలం వస్తుంది అనమాట. అన్నిటికీ గింజలన్నీ బాగా పుష్టిగా తయారయ్యేటప్పుడు గోధుమలు బాగా పెరుగుతాంటాయి, దాంతో కూడా గురుగులు పెరుగుతాంటాయి అనమాట. ఇంకా యజమానికి వచ్చి ఆ దాసులందరూ చెప్తారు, అయ్యా ఈ విధంగా గోధుమలు పెరుగుతాయి, దాంతో కూడా గురుగులు పెరుగుతున్నాయి, ఏం చేయమంటారు, గురుగుల్ని పెరికేమా అని అడిగిన వెంటనే యజమాని వద్దు, గురుగులు పెరిగిన వెంటనే గురుగులతో కూడా ఈ గోధుమ గింజలు కూడా పెకిలించుకొని వచ్చేస్తాయి, కాబట్టి మీరు వాటిని ఏం చేయకండి, కోతకాలం వచ్చే వరకు ఆగండి, కోతకాలం వచ్చిన వెంటనే గురుగుల్ని గోధుమల్ని సపరేట్ చేసి గురుగుల్ని పెరికేసి గురుగుల్ని కోసి వాటిని కాల్చేద్దామని చెప్తారనమాట. ఈ ఉపమానం యొక్క సారాంశం ఏమంటే, విత్తే ఒక మనిషి వచ్చి మన మనిషి కుమారుడు, ఐ మీన్ యేసుప్రభు అనమాట. యేసుప్రభు వచ్చి విత్తనాలు లోకంలో విత్తేస్తాడు అనమాట. పొలం వచ్చి లోకంతో పోల్చబడి ఉన్నది. ఆ పొలం వచ్చి లోకంలో విత్తనాలు విత్తుతాడు. ఐ మీన్ అంటే మంచి మంచి మనుషులు అనమాట. మన దేవుని ప్రజలు మంచి మనుషులు. అదే విధంగా శత్రువు వచ్చి ఏం చేస్తాడంటే, ఈ లోకంలోనే గురుగులు వచ్చి ఒక శత్రువులతో పోల్చబడి ఉన్నది అనమాట. శత్రువుని విత్తేవాడు వచ్చి అపవాది, శత్రువులను విత్తేవాడు అపవాది, గురుగులు వచ్చి చెడ్డవారు అని మనం చూస్తున్నాము. ఆ విధంగా కోతకాలం వచ్చి మన యుగ సమాప్తి అనమాట. యుగ సమాప్తి వచ్చినప్పుడు కోతకాలం ముందు గురుగుల్ని దేవుడు తీసేస్తాడు, అంటే చెడ్డవారిని తీసేస్తాడు, మంచివారిని తీసేస్తాడు. మంచివారిని అందరినీ పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు, చెడ్డవారిని అందరినీ ఆరని అగ్నిలో కాల్చివేస్తాడు అనమాట. అక్కడ అగ్ని గురించి రాయబడింది వచ్చి నరకం అనమాట. ఆ నరకంలో కాల్చివేసి అక్కడ ఏముంటుందంటే ఏడుపును, పళ్ళు కొరుకుటయు, ఇంకా దాహము, తప్పుకులు అవన్నీ ఉంటాయన్నమాట. ఆ విధంగా దేవుడు చెప్తున్నాడు. మనకి ఒక సందేహం రావచ్చు, ఇప్పుడు ఇక లోకంలో ఉండేటప్పుడే గురుగుల్ని పెరికేయచ్చు కదా, గురుగుల్ని ఎందుకు లోకంలో ఉండేటప్పుడే పెరికేయలేదు అంటే, గురుగులు గోధుమలు కలిసి ఉన్నప్పుడే గోధుమల్ని పెరగకుండా గురుగులనే తనిగా పెరికేయచ్చు కదా అని మన డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం మంచి వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు త్వరగా యుగ సమాప్తి వస్తే మంచి వాళ్ళు కూడా వాళ్ళ కాలానికి ముందే చనిపోతారనమాట. అప్పుడు వాళ్ళు జరగాల్సిన కార్యాలు జరగవు అనమాట. కాబట్టి దేవుడు కొంతకాలం వరకు ఆగుతాడు. శత్రువులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారనమాట. చెడ్డవారు మంచివారు ఇద్దరు ఉన్నప్పుడు కాలం వచ్చినప్పుడు వారి కాలం తగినట్టు దేవుడు ఆయన కార్యాలు చేస్తాడనమాట. ఇది నాకు ఇచ్చిన ఉపమానం యొక్క సారాంశం. ప్రైజ్ లార్డ్ అందరికీ. నాకు ఇచ్చిన వాక్యం వచ్చి మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుంచి 13వ వాక్యం వరకు. ఇది వచ్చి తప్పిపోయిన గొర్రెల ఉపమానము. ముందుగా దీనికి ముందు జరుగుతున్న విషయాన్ని చూద్దాం. ఈ అధ్యాయం స్టార్టింగ్లో ఆ శిష్యుడు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నీ పరలోకంలో ఎవరు గొప్పవారు అని అడుగుతాడు. దానికి యేసయ్య పక్కన ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి, ఈ చిన్న బిడ్డను పోలిన వారే పరలోకంలో గొప్పవారు, వాళ్ళకి ప్రవేశం దొరుకుతుంది, ఎవరికి ప్రవేశం లేదు అని చెప్తాడు. దానికి ఎక్స్ప్లెనేషన్గా యేసయ్య చెప్తాడు, ఎవరైతే చిన్నపిల్లల వల్లే ఏ క్వాలిఫికేషన్ లేకుండా
ఏ నింద లేకుండా వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు ఏం చెప్పినా పెద్దోళ్ళు ఏం చెప్పినా వింటారో అలాగున్న వాళ్ళే పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుతారు. వాళ్ళు మాత్రమే యేసయ్య దగ్గర, తండ్రి అయిన దేవుడి దగ్గర వాళ్ళ దగ్గర ఉండగలుగుతారు. అంతేకాకుండా ఎవరైతే చిన్నపిల్లలను అభ్యంతరపరుస్తారో వాళ్ళు నాకు ఇష్టలు కారు, వాళ్ళు నాకు దూరస్తులు, వాళ్ళంటే నాకు పడదు అని చెప్తాడు యేసయ్య. అలాగే మన బాడీలో మనకి ఏ పార్ట్ అయితే, మనకి ఇప్పుడు ఒక కన్ను ఉంది, ఆ కళ్ళ వల్ల మనకి అభ్యంతరం కలుగుతుంది అంటే దాన్ని పెరికి వేయమని చెప్తాడు. కాళ్ళు చేతుల వల్ల కూడా అభ్యంతరం కలిగితే దాన్ని కట్ చేసి వేసేయమంటాడు. ఇదంతా మనం తెలుసుకుంటాం. తర్వాత యేసయ్య వచ్చేసి దీంట్లో భాగంగానే ఉపమానంగా ఒక మనుషులకి 100 గొర్రెపిల్లలు ఉంటాయి. దాన్ని కొండ మీద తీసుకెళ్తాడు. అందులో ఒక గొర్రెపిల్ల మాత్రం తప్పిపోతుంది. ఆ కాపరి వచ్చి 99 గొర్రెపిల్లలను మాత్రం అక్కడే విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెపిల్ల కోసం కొండ మీద నుంచి దిగి దాన్ని వెతుకుతాడు. అది దొరకపోయిన దానికోసం బాధపడతాడు. కానీ ఆ 99 గొర్రెపిల్లల్ని చూస్తాడు, కానీ అంత సంతోషం రాదు ఆయనకి. కానీ ఆ 99 గొర్రెపిల్లలతో పాటు తప్పిపోయిన గొర్రెపిల్ల కూడా ఆయన దొరికితే ఆయనకు వచ్చే సంతోషం అధికంగా ఉంటుందని యేసయ్య చెప్తాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడి ద్వారా మనం ఇక్కడ తీసుకురాబడ్డాం. గొర్రెపిల్లలుగా ఇలా కొండ అనే ఒక భూమి మీదకి మనం తీసుకురాబడ్డాం. మనం తీసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడ తప్పిపోతే ఆయనకి అది ఇష్టం లేదు. మనం తప్పిపోకుండా ఆయనలో నిలవబడి మళ్ళీ మనం ఆయన దగ్గరికి తప్పిపోయి ఎలాగో వెళ్ళిపోయినాం కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి తిరిగి రావాలి. తిరిగి వచ్చి ఆయనలో మనం నిలకడగా ఉంటే ఆయనకి సంతోషము, ఆయనతో పాటు మనము మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. నాకు అర్థమైంది ఇది. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించుగాక.